ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమలాపురం పార్లమెంటరీ సభ్యుడు గంటి హరీష్, మాధురి బాలయోగి, పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హాజరయ్యారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని గిడ్డి సత్యనారాయణ అన్నారు. సుమారు 20 కంపెనీలతో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని, 1000 ఉద్యోగాల భర్తీ చేస్తామని తెలిపారు. యువతకి ఉపాధి కల్పించడంలో నా వంతు కృషి చేస్తారని అమలాపురం పార్లమెంటరీ సభ్యులు గంటి హరీష్, మాధుర్ అన్నారు. గత 5 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, వాళ్ళు అధికారంలోకి వచ్చే ముందు జాబ్ క్యాలెండర్ అని ఒక మాట చెప్పారు, కానీ ఎక్కడా కూడా 5 సంవత్సరాలు యువతకి జాబ్ ఇప్పించే బాధ్యతలు ఆ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు లేదు. మీరు చూసారు, ప్రతి జనవరికి క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ రిలీజ్ చేశారు. సుమారు 15,000 జాబ్స్ కల్పించే బాధ్యత తీసుకున్నారు. అదే కాకుండా స్థానికంగా మొన్న జరిగిన కొత్తపేటలోని, రామచంద్రపురంలోని, అలాగే రామచంద్రపురంలోని ఇవన్నింటిలో కూడా జాబ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్య లక్ష్యం యువతకి ఎంతమంది అయినా సరే అందరికీ జాబ్ కల్పించే బాధ్యత మేము తీసుకోవాలి. దానికి మేము కట్టుబడి ఉన్నామని కూడా ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేసుకుంటాం. మీ అందరినీ కోరేది ఏంటంటే, మీరందరూ ఫ్రెషర్స్ కాబట్టి మీరు కూడా మీ సైడ్ నుంచి కూడా మిమ్మల్ని కూడా చాలా డెడికేషన్లో ఉండాలని చెప్తున్నాను. ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా అసాధ్యం కాదు. ఖచ్చితంగా మీరు అనుకుంటే మీరు సాధించే పరిస్థితికి మీరందరూ ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99.